ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు ప్రకాష్, నువ్వు అడిగే విషయంలో అర్థమూ లేదు, న్యాయమూ లేదు. అయ్యో అమాయకపు కనక మహాలక్ష్మి, నీ కథలోనూ ఆ విహారీ కథలోనూ ఇంత గొప్ప మలుపు తిప్పుతున్నాక కూడా నేను న్యాయం ధర్మం లాంటివి వదిలేసిన వాటి గురించి నేను ఇంకా ఆలోచిస్తున్నానని నమ్ముతున్నావా అమాయకపు కనక మహాలక్ష్మి? నేను ఎంత నీచున్నో, ఎంత స్వార్థపరున్నో, నా అవసరం కోసం ఎంతకు దిగజారుతానో మళ్ళీ రివైండ్ చేసుకుంటున్నావా? బాగా గుర్తుపెట్టుకో. రాత్రి 11 గంటలు, రామాలయం వీధి, నువ్వు రావాల్సిన చోటు. నువ్వు రావాలని నేను ఫిక్స్ చేశా. నువ్వు వస్తావని కన్ఫర్మ్ చేశా. ఎందుకంటే నీకు మరో ఆప్షన్ లేదు. నాకు కూడా అంత పేషెన్స్ లేదు. నువ్వు అమాయకురాలువేం కాదుగా. అరే, పోయిపోయి నీ తండ్రి ప్రాణాలు పనంగా పెట్టుకోవడానికి. ఓకే, ఉంటాను. నువ్వు వస్తావని ఆశిస్తూ బాయ్ బాయ్. హలో, ప్రకాష్ నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నాడు? ప్రకాష్కి నాతో ఏం పని? నేను ప్రకాష్ని కలవడం కరెక్టేనా? అరే సత్య, ఇంకెప్పుడు వస్తావురా? రేయ్, నేనే గంటలో రావడానికి నేను మియాపూర్లో లేనురా, ముంబైలో ఉన్నాను. రే, నువ్వు కూడా వస్తే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుందిరా. రే, నేను వస్తాను కానీ కనక మహాలక్ష్మి సంగతి ఏం చేశావు? తనకి న్యాయం చేస్తేనే కానీ నాకు పెళ్లి చేసుకునే అర్హత రాదురా. అంటే ఏం చేయబోతున్నావురా? సహస్ర మెడలో తాళి కట్టే లోపలే ఏదో సమయంలో టైం చూసుకొని కనక మహాలక్ష్మి గురించి అందరికీ చెప్పేస్తాను. కొన్ని అనివార్య కారణాల వల్ల లక్ష్మి మెడలో తాళి కట్టాల్సి వచ్చిందనే నిజం అందరి ముందు బయట పెట్టేస్తాను. ఆ తర్వాత లక్ష్మిని తీసుకొని వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ నాన్నగారికి నచ్చజెప్పాలనుకుంటున్నాను. నువ్వు అనుకున్నంత సులువుగా అవుతాయని నువ్వు అనుకుంటున్నావా? అరే, సులువుగా అవ్వకపోవచ్చు, కష్టమైతే కాదు కదా. 100 మెట్లు ఎక్కాలంటే ఒక్కో మెట్టు నుండే మొదలు పెట్టాలి. ఆ ఒక్క మెట్టు ఎక్కకపోతే 100 మెట్లు ఎప్పటికీ పూర్తి కావు. ఇది కూడా అలాంటిదేరా. ఏదో ఒక ప్రయత్నం చేస్తే కానీ కనక మహాలక్ష్మికి న్యాయం చేయలేను. సరే, ఏదైనా సరే 1కి 2 సార్లు ఆలోచించి చూడు. ఎందుకంటే ఒకసారి ఒక అడుగు మనం ముందుకేస్తే ఆ అడుగు మంచిదై ఉండాలి కానీ తప్పటడుగై ఉండకూడదు. అవునరా, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వైతే త్వరగా బయలుదేరి వచ్చి. సరేరా, ఉంటాను. సరేరా. హే విహారీ, హే విహారీ, ఈ డ్రెస్లో నువ్వు చూడడానికి అదిరిపోయావు తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ రా. రే, నిన్ను ఇక్కడ వాతావరణాన్ని చూస్తూ ఉంటే నాకు కూడా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా అనిపిస్తుంది. రే, చేసుకోవచ్చు కదరా, మరి ఇంకా లేట్ ఎందుకు? చేసుకోవాలంటే మన మనసుకి నచ్చిన పిల్ల దొరకాలి కదా. ఎవరో ఒక అమ్మాయిని చూసుకున్నావంట కదా. హే, వాట్ ఈస్ దిస్ విహారీ? అప్పుడే ఈ విషయం నీ వరకు ఎలా వచ్చింది? చుట్టూ ఆంటీలు ఉన్నప్పుడు ఇలాంటి మ్యాటర్లు అస్సలు ఆగవరా. ఆ చెవిన ఈ చెవిన పడి ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి. యా, దట్స్ ట్రూ విహారీ. బావుందిరా, చాలా బావుంది. ఆఖరికి మా ఆడవాళ్లు ఏది దాచుకోకుండా అన్ని బయటికి చెప్పేస్తారని ఎగతాళి చేసుకుంటున్నారు కదా. అమ్మా, అందరు ఆడవాళ్ళు కాదులేమ్మా,
కొందరు ఆడవాళ్ళ గురించి అనుకుంటున్నావు. కవర్ చేసింది చాలు. సరే సరే నానా, నీకు అర్జెంటుగా దిష్టి తీయాలి నాన్నా. అవసరం లేదమ్మా. నాకు దిష్టి తగలకుండా ఉండడానికి లక్ష్మి నా అరికాల మీద కాటుకు పెట్టింది కదా. ఆ, ఓహో, అరికాల మీద కాటుకు పెట్టించుకుంటే దిష్టి తగలదన్నమాట. అయితే వెంటనే నేను కూడా కాటుకు పెట్టించుకోవాలి. ఆలస్యం అయితే నాకెంతమంది దిష్టి తగిలేస్తుందో ఏంటో. సరే సరే, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్తాను. సరే అమ్మా. ఇంతకీ ఏంట్రా మ్యాటర్? నీ డ్రీమ్ గర్ల్ ఎప్పుడు చూపిస్తావు? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే చూపించేస్తాను. ఏంటి, ఇప్పుడే చూపిస్తావా? అవును, ఇప్పుడే ఇక్కడే. ఎలారా? ఇలా. ఓహో, అప్పుడే అమ్మాయి గారి ఫోటోలు కూడా సంపాదించావన్నమాట. మరి మదన్ అంటే ఏమనుకున్నావు? సరే గాని ముందు చూడు. చూడు. ఎక్కడ్రా? రేయ్, అసలు ఎక్కడ్రా? ఒక్కడు కూడా క్లియర్గా లేదు. అరే అది ఐఎమ్ వెరీ సారీ రా. ఒక్కో ఫోటో అయినా క్లియర్గా వస్తే నీకు చూపిద్దాం అనుకున్నాను. అయినా ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడని వెతకాలి? అరే, ఆ అమ్మాయి ఎక్కడ కనిపించిందో రోజు అక్కడికే వెళ్ళి వెతకరా, నీకు తప్పకుండా దొరుకుతుంది. ఓ అవునా? అయితే బ్లెస్ మీ బ్రో. అరే అరే రే, చెయ్యరా. నువ్వు కోరుకున్న పిల్ల నీ కంట పడాలి, నిన్ను ప్రేమించాలి, నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్స్ రా. నన్ను ఆదుకున్న మనుషులు సాక్షిగా చెప్తున్నాను, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు, నా ఇల్లు. ఈ ఇంట్లో వాళ్ళందరూ నా వాళ్ళు. వాళ్ళకి ఎలాంటి హాని కలిగినా నేను చూస్తూ ఊరుకోను. నేను ఎత్తులు పై ఎత్తులు బాగానే వేస్తున్నాను, కానీ విషయం తెలిసిన లక్ష్మి వల్ల నాకు ఎలాంటి ఆటంకం రాదుగా. అది నన్ను నిరికించడం కోసం ఎలాంటి ప్లాన్లు వేయడం లేదు కదా. అయినా లక్ష్మికి ఉదయం నుండి పెళ్లి పనులు చూసుకోవడంతోనే సరిపోయింది. ఇక నా మీద కాన్సన్ట్రేట్ చేయడానికి దానికి టైం ఎక్కడిది? అలసిపోయి పడుకునుంటుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.